గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ ఎట్ 7 AM. డీటెయిల్స్ చూస్తే ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కాసేపట్లో ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటల వరకు ఓటు వేసేందుకు పోలింగ్ సిబ్బంది అవకాశం కల్పిస్తారు. ఎన్నికలు ముగిశాక జూన్ 5న నల్గొండలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఉప ఎన్నికలో 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 2,88,189 మంది పురుషులు, 1,75,645 మంది మహిళలు, 5 ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వీరి కోసం మొత్తంగా 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో సగటున 800 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 283 పోలింగ్ కేంద్రాల్లో 800 మంది కంటే ఎక్కువ మంది ఓటర్లున్నారు. ఈ ఉప ఎన్నిక కోసం 3,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా పాలకూరి అశోక్ కుమార్ పోటీలో ఉన్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారా జరిపేందుకు జంబో సైజ్ బ్యాలెట్ బాక్స్లు ఉపయోగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో నోటా ఆప్షన్ ఉండదు. ప్రతి ఓటరు ప్రాధాన్య క్రమంలో అభ్యర్థులందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుంది. అయితే మొదటి ప్రాధాన్య ఓటు ఎవ్వరికీ వేయకుండా మిగిలిన ప్రాధాన్య ఓట్లు వేస్తే ఆ ఓటు చెల్లదని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తుంది. ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం ఇచ్చే వాయిలెట్ స్కెచ్ పెన్నే వినియోగించాలని, లేకపోతే ఆ ఓటు చెల్లదని అధికారులు తెలిపారు. ఇక కాసేపట్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ జానేరు. గుడ్ మార్నింగ్ రజనీకాంత్. సో ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఏం చెప్తున్నారు అక్కడ అధికారులు? సతీష్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ కు మొత్తం సర్వం సిద్ధం చేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, ఇటు కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇటు ఖమ్మం జిల్లాలో 118 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 118 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 83,879 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం జిల్లాలో దీనికి సంబంధించి దీంట్లో పురుషులు 50,679 మంది ఓటు హక్కు వినియోగించుకుని ఉండగా 33,199 మంది మహిళలు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొత్తగూడెం జిల్లాకు సంబంధించి చూసుకుంటే 40,106 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ 55 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఉదయం 7:30కు తొలుత పోలింగ్ బాక్సుల మొత్తం సర్వం సిద్ధం చేస్తారు. 8 గంటలకు ఓటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఓటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇప్పటికే పట్టభద్రులు గత 2021 ఈ మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి అప్పుడు పట్టభద్రులు చాలా మంది 20,000 పైచిలుకు మంది కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో అన్ని ఓట్లు కూడా చెల్లని ఓట్లుగా నమోదయ్యాయంటూ మాత్రం ఎన్నికల కమిషన్ కూడా కొంత సీరియస్ గా పరిగణించింది ఈ విషయం. ఇప్పటికే దీనికి సంబంధించి ఉప ఎన్నికకు సంబంధించి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో పట్టభద్రులు కొంచెం ఆలోచన విధానాన్ని పెంపొందించుకోవాలంటూ మాత్రానికి ఎన్నికల కమిషన్ ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్తో పాటు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా కూడా పూర్తి స్థాయిలో ఓటర్లకు పూర్తి అవగాహన కూడా కల్పించే ప్రయత్నం కూడా చేశారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో పాటు ద్వితీయ ప్రాధాన్యత, తృతీయ ప్రాధాన్యత, చతుర్థ ప్రాధాన్యత ఓట్లు మాత్రమే వరుస క్రమంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. లేని పక్షంలో సీరియల్ నెంబరు 1, 2, 3, 4, 5 సీరియల్ వరుసగా వేయకుండా మధ్యలో 1, 2 నెంబర్లు మిస్ చేస్తే మాత్రం ఆ ఓటు హక్కు ఓటు చెల్లదు అంటూ ఇప్పటికే వాళ్ళు పూర్తి స్థాయిలో ఓటర్లకు పూర్తి అవగాహన కూడా చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. ఖమ్మం జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మరి కాసేపట్లో పోలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఖమ్మం జిల్లాలో కూడా అన్ని పోలింగ్ కేంద్రాలు, ఖమ్మం జిల్లాలో 118 పోలింగ్ కేంద్రాలు కావచ్చు, కొత్తగూడెం జిల్లాలో 55 పోలింగ్ కేంద్రాల్లో కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అన్ని సెక్టరల్ ఆఫీసర్స్, డ్యూటీ ఆఫీసర్స్, దాంతో పాటుగా ప్రతి చోట కూడా అన్ని పోలీస్ సిబ్బందిని కూడా బందోబస్తు కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ఖమ్మం జిల్లాలో దాదాపు 80,879 మంది పట్టభద్రులు ఈసారి ఓటు హక్కు ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. గతానికి పోల్చుకుంటే ఈసారి
రిజిస్ట్రేషన్ విషయంలో పట్టభద్రులు రిజిస్ట్రేషన్ విషయంలో చాలా మందికి అవగాహన లేక రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడంతో సార్ ఓట్లు కూడా తక్కువగా నమోదైనాయి అంటూ మాత్రానికి ఓట్లు కూడా తక్కువ నమోదయ్యాయి అంటూ మాత్రానికి చెప్తున్నారు. గతంలో కూడా ఈ ఓట్లు వేసే ప్రాధాన్యత క్రమంలో కూడా కొంతమంది పట్టభద్రులు అవగాహన లేకపోవడం వల్లనే చాలా ఓట్లు కూడా దాదాపు 20,000 పైచిలకు ఓట్లు ఈ 3 జిల్లాల్లో కలిపి మురిగిపోయే ఓట్లన్నీ చెల్లని ఓట్లుగా నమోదయ్యాయంటూ ఎన్నికల కమిషన్ కూడా పట్టభద్రులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించిన పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న పోలింగ్ ప్రక్రియకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తారు. యాక్చువల్గా ప్రతి ఓటు కూడా చాలా కీలకం. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎన్ని పోలింగ్ బూత్లు ఒక్కొక్క పోలింగ్ బూత్ కి ఎంతమందికి ఆ ఓట్లు వేసే అవకాశం ఉంటుంది, అంటే ఎంతమంది కేటాయించారు, సో ఎలా అలర్ట్ చేస్తున్నారు అక్కడ ఓటర్లను? సతీష్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 118 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 118 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో 800 ఒక్కొక్క పోలింగ్ బూత్ లో 800 నుంచి 1000-1100 వరకు ఓట్లు వేసే విధంగా పోలింగ్ బూత్లను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా 55 పోలింగ్ కేంద్రాలు 55 పోలింగ్ కేంద్రాలు కూడా మండలాలు, పెద్ద మండలాల్లో కొంచెం పెద్ద మండలాలు, దాదాపు కొన్ని మండలాలలో 20-25 గ్రామాల కంటే ఎక్కువగా ఉన్న గ్రామాల్లో 2 పోలింగ్ కేంద్రాలు పెట్టారు. ఆ 2 పోలింగ్ కేంద్రాల్లో ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో కూడా 800 నుంచి 1000-1200 ఓట్లు ఉన్నంత వాళ్ళ పోలింగ్ బూత్ ను కూడా ఏర్పాటు చేశారు. దీనికి ప్రత్యేకంగా సెక్టోరల్ ఆఫీసర్లు, డ్యూటీ ఆఫీసర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రతి ఓటు హక్కు కూడా ప్రతి ఒక్క పట్టభద్రుడు ఓటు హక్కు కూడా కీలకంగా ఉండటంతో మాత్రం ఇప్పటికే రాజకీయ పార్టీలు ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను కూడా భావించిన ఉప ఎన్నికలను కూడా ప్రతి గతంలో ఓటు హక్కు వినియోగించుకున్న పట్టభద్రుల్లో ఎక్కువ శాతం కూడా 20,000 పైచిలకు ఓట్లు కూడా చెల్లని ఓట్లుగా నమోదు కావటం, ఈసారి అభ్యర్థులు వివిధ పార్టీల నేతలు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన దాదాపు 38 మంది ఈ ఖమ్మం, వరంగల్, నల్గొండ నియోజకవర్గం నుంచి 38 మంది ఇండిపెండెంట్లు పోటీలో ఉండగా 11 రిజిస్టర్డ్ పార్టీలు, 4 జాతీయ పార్టీలు అభ్యర్థులు మాత్రం పోటీలో ఉన్న పరిస్థితి కూడా నెలకొంది. వీటికి సంబంధించి ఖమ్మం జిల్లాలో 118 పోలింగ్ కేంద్రాలు, కొత్తగూడెం జిల్లాలో 55 పోలింగ్ కేంద్రాల్లో కూడా సుమారు 1,23,000 మంది పైచులకు తమ పట్టభద్రులు తమ ఓటకు వినియోగించుకునే పరిస్థితి కూడా చూడవచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్. అది ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం అందరూ కూడా అలర్ట్ అయ్యారు. కాసేపట్లోనే ఉప ఎన్నిక పోలింగ్ స్టార్ట్ కాబోతోంది. ఇక వరంగల్ జిల్లా వ్యాప్తంగా వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ తిరుపతి. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, మరి కాసేపట్లో ప్రారంభం కాబోయే ఎలక్షన్స్ సంబంధించి? గుడ్ మార్నింగ్ సతీష్. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కు అంతా సర్వం సిద్ధమైంది. నిన్న అధికారులు డిస్పోజల్ సెంటర్ నుంచి బ్యాలెట్ బాక్సులు పోలింగ్ కేంద్రాలకు తరలించిన పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, వరంగల్ కలెక్టర్ అధికారి ప్రావీణ్య, హన్మకొండ, మహబూబాద్, ములుగు, జనగామ, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. పోలింగ్ సందర్భంగా అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా పోలీస్ కమిషనర్ వరంగల్ ఈ అంబర్ కిషోర్ జా ఆయా జిల్లాలో ఎస్పీ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ తో పాటు నిషేధాజ్ఞలు అమల్లోకి ఉంటాయని చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టోటల్ గా 52 మంది అభ్యర్థులు బరిలో ఉంటారు. గతం కంటే పోలిస్తే గతంలో 76 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈసారి 52 మంది అభ్యర్థులు మాత్రమే బరిలో. అయినప్పటికీ కూడా 52 మంది అధిక సంఖ్యలో కనుక జంబో ఈ బ్యాలెట్ పేపర్ ఉంటుంది. అందులో కూడా లోపల పోలింగ్ కేంద్రాల దగ్గర ఇచ్చే పెన్నుతో మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోవచ్చు, లేదంటే వాళ్ళ పెన్నుతో కావచ్చు, లేదంటే ఇతర ఏం చేస్తే ఓటు చెల్లకుండా పోతుంది. గత ఎన్నికల్లో 30,000కు పైగా ఓట్లు చెల్లని పరిస్థితి కనబడుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా మొత్తం 3 ఉమ్మడి జిల్లాల్లో కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 1,73,413 మంది ఓటర్లు ఉన్నారు. ఇందుకోసం 227 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 296 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల నిర్వహణ కోసం 271 మంది ప్రిసైడింగ్, 217 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్, 314 ఇతర ఎన్నికల అధికారులు ఉంటారు. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 628 మంది పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతుంది. సీసీ కెమెరాల ద్వారా ఓటింగ్ ప్రక్రియ పర్యవేక్షిస్తారు. వెబ్ కాస్టింగ్ ఉంటుంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్, వీల్ చైర్లు,
మొత్తం వృద్ధులు, దివ్యాంగులు ఎవరైనా గర్భిణీలు క్యూలో వేచి ఉండకుండా తక్షణమే ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం ఉండేలా ఏర్పాట్లు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి 3 ప్రధాన రాజకీయ పార్టీలు కూడా చాలా పరిశీలన తీసుకుని ప్రచారం కొనసాగించారు. అయితే ఈ పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టబోతారనేది చర్చ అయితే కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 3 ఉమ్మడి జిల్లాల్లో 605 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఈ పోలింగ్ కేంద్రాల దగ్గర వచ్చేటువంటి గ్రాడ్యుయేటర్లందరూ కూడా ఓటు హక్కు వెనువెంటనే ఉపయోగించుకునే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. జంబో బ్యాలెట్ పేపర్ తో ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పోలింగ్ ప్రసంగాన్ని నిర్వహించేందుకు పోలీసులు అయితే ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మరి కాసేపట్లో అంటే ఉదయం 8 గంటల నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగబోతా ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.